पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। దేవదేవుని అనుగ్రహంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుదాం. భగవంతుడే స్వయంగా మనకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత ద్వారా మనందరికీ కూడా కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవటానికి, ఆపై ఆచరించటానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా పూజ చేసేటటువంటి దానికి అలవాటు పడి ఉంటారు. అందరము కూడా నిజానికి దైవానికి పూజ చేసేటటువంటి వాళ్ళమే. చిన్నప్పటి నుంచి కూడా దైవ పూజ అనేటటువంటిది అలవాటు అయి ఉన్నటువంటి వాళ్ళమే అందరము కూడా. అయితే పూజ ఎలా చేయాలో, ఎవరిని పూజించాలో మనం స్పష్టంగా తెలుసుకున్నామా అన్నది. ఎవరో తీసుకొచ్చి ఏదో ఒక ఫోటో మన ఇంట్లో పెడితే ఆ ఫోటోకు కూడా ఒక పుష్పాన్ని పెట్టి ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించి మనం పూజ చేస్తున్నాం అనుకుంటున్నాం. అలాగే మన ఇంట్లో అంతకుముందు అనేక రకాలైనటువంటి దేవతా మూర్తులు, కొన్ని చిన్న విగ్రహాలు, ఇటువంటివన్నీ కూడా మన పూజ గదిలో ఉన్నట్లయితే ఆ పూజ గదిలోకి వెళ్ళి 2 పుష్పాలను అక్కడ సమర్పించి ఒక 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని నమస్కారం పెట్టి పూజ చేస్తున్నాము అనుకుంటాం. అలాగే అప్పుడప్పుడు కొబ్బరికాయ కూడా కొడుతూ ఉంటాం. దైవం పట్ల మనకు ప్రేమ ఉన్నది, దైవానికి మనం పూజ చేస్తున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రామాణికమైనటువంటి భగవంతుడే మనకు స్వయంగా అందించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో పూజ గురించి ఏం చెప్పారు అనేటటువంటిది మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేశామా అన్నది. భగవంతుడంటే ప్రేమ ఉన్నది మనకు, భగవంతుని పట్ల ఇష్టతతో మనం పూజ చేస్తున్నాము అనుకుంటున్నాము. అయితే మనం చేసేటటువంటి ఏ పనైనా సరే సరైనటువంటి ఫలితాన్ని మనకు ఇవ్వనప్పుడు, దాన్ని మనకు తోసినటువంటి రీతిలో యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాని ఫలితాన్ని మనం ఎప్పుడు కూడా పొందలేము అన్నది మీ అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది సరిగ్గా చేస్తున్నామా లేదా, సరైన ఫలితం మనకు వస్తుందా లేదా అనేటటువంటిది చూసుకుని చేయటం అన్నది మనకు బాహ్యమైన అన్ని విషయాల్లోనూ కూడా ఎంతో క్షుణ్ణంగా తెలుసు. అయితే దైవం దగ్గరకు వచ్చేటప్పటికీ మనం అంత స్పష్టంగా విషయాన్ని గ్రహించకుండా ఆనవాయితీగానో అలవాటుగానో భయంతోనో ఏదో మొక్కుబడిగానో పూజ చేస్తున్నాము అని అనుకుంటున్నాం. అదే పూజ మనం సరిగ్గా తెలుసుకుని ప్రామాణికంగా భగవంతుడు నిజానికి మనల్ని ఎలా పూజించమన్నాడు అన్నదాన్ని ప్రామాణికమైనటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత ద్వారా మనం తెలుసుకుని మనం ఆచరించినట్లయితే దానివల్ల ఎంతో లాభం మనకు కలుగుతుంది అన్నది మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం భగవంతుడు స్వయంగా మనకు ఏం చెప్పారో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరిని పూజించాలి అన్నది. రెండవ విషయం, ఏ వస్తువులతో పూజించాలి, ఎవరిని పూజించాలి అన్నది. రెండవది, ఏ వస్తువులతో పూజించాలి అన్నది. ఏ వస్తువులతో అన్నప్పుడు మీకు కొంతమంది రకరకాలైన పళ్ళు పెడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు, నైవేద్యం పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా కొంతమంది బంగారము, వెండి ఇలాంటి వస్తువులను కూడా దైవానికి సమర్పించుకుంటున్నాము అని అనుకుంటున్నారు. అయితే భగవంతుడు నిజానికి ఏ వస్తువులు మన నుండి కోరుతున్నారు, ఏ వస్తువులతో ఆయన్ని పూజించమంటున్నారు అన్నది మనం తెలుసుకుని చేసినట్లయితే స్వయంగా మరి ఆయనే చెప్తున్నారు కదా, ఇదిగో ఈ వస్తువులతో నన్ను పూజించినట్లయితే నేను తృప్తి పడతాను అని భగవంతుడే స్వయంగా మనకు ఒక మాట చెప్పితే ఆ మాట మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే నిజానికి మనకి ఎంత సంతృప్తిగా ఉంటుందో ఆలోచించండి. స్వయంగా భగవంతుడే చెప్పినట్లుగా ఆయన సమర్పించమన్నటువంటి వస్తువులను మనం సమర్పిస్తున్నాము
అని మనం తృప్తిగా ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఈ రెండు విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం. ఎవరిని పూజించాలి అన్నది ఒకటి, రెండు ఏ వస్తువులతో మనం పూజించాలి, భగవంతుడిని ఏ వస్తువులతో మనం ఆరాధించాలి అనే విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా అవగాహన చేసుకోవటానికి మనం ప్రయత్నించుదాం. మీ అందరికీ కూడా ఒక అలవాటు ఉన్నది. అనేక రకాలైనటువంటి దేవతల ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టుకుని మీరు పూజ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇదిగో మేము పలానా గుడికి వెళ్ళాము, ఈ ఫోటో మీ ఇంట్లో ఉంచండి అని చెప్తే ఆ ఫోటో కూడా తెచ్చి పెట్టుకుంటాం. అలాగే మీలో కొంతమంది శివభక్తులు ఉండవచ్చు, అలాగే విష్ణు భక్తులు ఉండవచ్చు, అమ్మవారి భక్తులు ఉండవచ్చు, అలాగే రకరకాల గ్రామ దేవతల భక్తులు కూడా మీలో ఉండవచ్చు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి స్వామీజీలు, బాబాల, భగవానుల భక్తులు కూడా మన మధ్యలో ఉంటున్నారు. అయితే ఇంతమందిలో ఎవరిని పూజించాలి? వీళ్ళందరినీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి దేవతా మూర్తులను, దేవతలను పూజించటం అన్నది సరైనటువంటిదా కాదా? భగవంతుడు స్వయంగా ఏం చెబుతున్నారు అన్నదాన్ని మనం చూసినట్లయితే ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 23వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే, యప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్యభిధిపూర్వకం. అన్య దేవతలు అంటున్నారు. ఆయన మాట్లాడుతున్నది ఎవరు? భగవాన్ ఉవాచ. స్వయంగా భగవంతుడు, మన తండ్రి, ఏకైక పరమాత్మ, సృష్టికర్త, ఆ ఒక్కడే అయినటువంటి ఆ తండ్రి మనకు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? అన్యదేవతలను ఆరాధించటం అన్నది, శ్రద్ధతో ఆరాధించటము అన్నది నీవు చేసినట్లయితే, ఆ విధంగా నీవు శ్రద్ధతో నీ ఇంట్లో పెట్టుకున్నటువంటి వేరే వేరే దేవతలను నీవు శ్రద్ధతో పూజించినట్లయితే అలా చేయటం అనేది సరైంది కాదు అన్నది. నీవు పూజిస్తున్నావు, బాగానే ఉన్నది. అన్యదేవతలను పెట్టుకుని, నాకు వేరుగా వేరే 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 దేవతలను పెట్టుకుని నువ్వు పూజిస్తున్నావు, బాగానే ఉన్నది. అయితే అది సరైనటువంటిది కాదు, అవిధి పూర్వకం. ఇదంతా కూడా సరైనటువంటిది కాదు, ఇది అవిధి పూర్వకం అని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు అవిధి పూర్వకం? వాళ్ళను పూజించినప్పటికీ కూడా నిన్నే పూజించినట్లు అవుతుందని ఇక్కడ మరి చెప్పారు. నిన్నే పూజిస్తున్నాం కదా, వాళ్ళ రూపంలో నిన్నే పూజిస్తున్నాం కదా. ఎవరో ఒకరిని పెట్టుకున్నాము, మాకు అందుబాటులో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకున్నాము, మాకు అందుబాటులో ఉన్న మా గ్రామ దేవతను పెట్టుకుని మేము పోతరాజనో, మావిళ్ళమ్మ తల్లెనో, ఎల్లమ్మ తల్లెనో, సత్యమ్మ తల్లెనో, ఏదో ఒక తల్లి అని మేము పూజిస్తున్నాం కదా. పూజిస్తున్నప్పుడు మీరే చెప్తున్నారు కదా, మీ పూజలు నాకే చెందుతాయి అని చెప్తున్నారు కదా. మరి ఆ పూజలు మీకే చెందుతున్నప్పుడు మేము చేసేటటువంటి తప్పు ఏమిటి అని మనం అడగవచ్చు ఇప్పుడు పరమాత్మను. అది అవిధిపూర్వకం అంటున్నాడు, అది సరైన పద్ధతి కాదు అంటున్నాడు. ఎందుకు సరైన పద్ధతి కాదు? అది మీకే చెందుతుంది అంటున్నారు కదా. మీరు మీకే చెందుతున్నప్పుడు సరైన పద్ధతి కాదని మీరు ఎందుకు అంటున్నారు అన్నప్పుడు ఆయన, ఆ తండ్రి ఏం చెప్తున్నారో మనం ఇక్కడ చూద్దాం. తర్వాత శ్లోకంలో 24వ శ్లోకంలో, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మామభిజానంతి తత్వేన తస్యవంతి తే. నీవు చేసేటటువంటి పూజలన్నిటికీ కూడా, యజ్ఞాలన్నిటికీ కూడా భోక్తను, ప్రభువును నేనే అయి ఉన్నాను. నీవు ఏ దేవత రూపంలో ఆరాధిస్తున్నప్పటికీ కూడా దానికి భోక్తను నేనే అయి ఉన్నాను. నీవు చేసేటటువంటి పూజా తంతునంతా కూడా స్వీకరించేటటువంటి వాడిని నేనే అయి ఉన్నాను. నీవు శ్రద్ధతో ఆ పూజా కార్యక్రమము, ఆ ఆరాధన, ఆ యజ్ఞము, ఆ నోము నోస్తున్నప్పుడు దాన్ని స్వీకరించేటటువంటిది నిజానికి నీవనుకున్నట్లుగా నీవు పెట్టుకున్నటువంటి దేవత కాదు. దానికి నేనే భోక్తనై ఉన్నాను. నీవు ఏ దృష్టితో ఆ పూజ చేసినప్పటికీ కూడా ఆ పూజ స్వీకరించేటటువంటిది నీ తండ్రినైనటువంటి, సృష్టికర్తనైనటువంటి, ఏకైక పరమాత్మనైనటువంటి నేనే అయి ఉన్నాను. అలాగే భోక్తాచ ప్రభురేవచ,
ప్రభువుని కూడా నేనే అయి ఉన్నాను. నీవు ఒక కోరికతో ఆ పూజ చేస్తున్నప్పుడు అది ఏ కోరిక అయినప్పటికీ కూడా, ఇహపరాలకు సంబంధమైనటువంటిది ఏదైనప్పటికీ కూడా అది ఇచ్చేటటువంటిది నేనే అయి ఉన్నాను. ఏదైనా సరే ప్రభువే ఇవ్వాలి. ప్రభువు కాక మరెవరు కూడా ఏది ఇవ్వటానికి సమర్థత ఉన్నవాళ్ళు కాదు. భోక్త నేనే, స్వీకరించేది నేనే. నీవు అడిగినటువంటి దాన్ని లేదా నీకు విహితమైనటువంటి దాన్ని, ధర్మబద్ధమైనటువంటి దాన్ని ఇచ్చేటటువంటిది కూడా నేనే అయి ఉన్నాను అని ఆయన చెప్తున్నారు. బానే ఉంది. అయితే అలా మీరు చేస్తున్నప్పుడు తప్పేం జరుగుతుందో తెలుసా? నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మీ ఎదురుగా ఒక దేవతను పెట్టుకుని మీ దృష్టి అంతా కూడా దేవత మీదే పెట్టుకుని దేవతే సర్వస్వము అనుకుంటున్నారు. ఆ బాబా ఫోటోనో స్వామీజీ ఫోటోనో పెట్టుకుని ఆ స్వామీజీనే సర్వస్వము అని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రిని అయినటువంటి నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు. నన్ను మర్చిపోతున్నావు. నేనెవరో తెలియకుండానే పతనం అయిపోతున్నావు అని ఆయన చెబుతున్నారు. మరి అవిధిపూర్వకమైనటువంటి మన పూజా విధానం, పతనానికి దారి తీసేటటువంటి మన పూజా విధానం, అలాగే పితృదేవతలను, అలాగే భూత ప్రేతాలను మనం కలిసేటటువంటి పూజా విధానం సరైనటువంటిది కాదు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా చెబుతున్నది. అనాచారంతో కూడినటువంటి పూజలు నువ్వు చేసినట్లయితే పతనమైపోయి జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటావు అని మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పటం అనేది జరుగుతున్నది. కోర్కెలు తీర్చేది మన తండ్రి. లభతే చ తత కామాన్ మయ్యేవ విహితాన్ హితాన్ అన్నది మన తండ్రి చెబుతున్నారు. నీకు ఏది హితమో అటువంటిది నేను చూసుకొని నీకు ఏది కావాలో, ఎంతవరకు కావాలో, ఎలాంటిది కావాలో అలాంటి దాన్ని నేను నీకు హితమైనటువంటి దాన్ని, నీకు సరైనటువంటి దాన్ని, నీకు మేలు కలిగించేటటువంటి దాన్ని నేనే తీరుస్తాను అన్నది మనకు స్పష్టంగా భగవంతుడే మనకు చెప్పటం జరుగుతున్నది. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన్ని ఆరాధించటం అన్నది మనకు అన్ని విధాల లాభసాటి అయినటువంటిది. అందుకనే ఆ తండ్రి చెప్తున్నారు 9వ అధ్యాయంలో, నీవు ఆ విధంగా చేసినట్లయితే నాతో ఏకమవ్వటం అన్నది ఒకటే కాదు, ఇక్కడ నీ క్షేమ సమాచారాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అన్నది కూడా ఆ తండ్రే చెప్తున్నారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యంగా నన్ను ఆరాధిస్తారో, అనన్యంగా నా మీద దృష్టి పెట్టుకుని ఉంటారో అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని ఆయన చెప్తున్నారు. యోగం అంటే ఏమిటి? ఆయనతో మనం ఏకమవ్వటం అన్నది. క్షేమం అంటే ఏమిటి? ఆయన మీద దృష్టి పెట్టుకుని మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆ మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఏ ఇబ్బందులు కూడా రాకుండా మన పరిస్థితులన్నీ కూడా సమన్వయం అయ్యేటట్లు, చక్కగా మారేటట్లు, మనకు అనుకూలంగా మారేటట్లు ఆ తండ్రి చూసుకుంటాను అన్నది ఆయన చెప్తున్నారు. ఆయన మీద దృష్టి పెట్టుకుని అనన్యంగా మనం నడుస్తున్నప్పుడు మరి ఆ తండ్రిని మనం అనన్యంగా ఆరాధిస్తున్నామా అన్నది. అనన్యంగా ఆరాధించటం లేదనేది ఇప్పుడు వరకు ఆయన మనకు చెప్పారు. అన్యదేవతలను పెట్టుకుని ఆరాధిస్తున్నావు, నన్ను ఆరాధించటం లేదు అనేది ఆయన చెబుతున్నారు. అయితే మన యోగక్షేమాలను ఆ తండ్రి చూడాలి అని మనం అనుకున్నప్పుడు మనం ఆయన్ను ఎలా ఆరాధించాలి అనేటటువంటిది ఒక సూత్రం ఇక్కడ మనకు చెప్తున్నారు ఆయన. అనన్యంగా అన్న మాట మాట్లాడుతున్నారు. అనన్యంగా అన్న మాటకు అర్థం ఏమిటి అన్నది మీకు తెలుసు. అన్యము అంటే వేరు అని, అన్యులు అంటే వేరు అయిన వాళ్ళు అన్నది. అన్యము అన్న మాటకు అర్థం వేరు అన్నది. అనన్యంగా అంటే వేరు లేకుండా, వేరు లేకుండా, వేరుగా కాకుండా, వేరుగా కాకుండా, వేరుగా కాకుండా ఆయన్ని మనం ఆరాధించాలట. వేరుగా కాకుండా ఆరాధించటం ఏమిటి అన్నది. వేరుగా
కాకుండా ఆరాధించినట్లయితే నీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటున్నారు. ఏ విధంగా పూజించాలో ఇక్కడ ఆయన చెబుతున్నారు. ఇప్పటివరకు మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. ఏమి విషయం అది? అనేక దేవతామూర్తులను పట్టుకుని వాళ్లను ఆరాధించటం కంటే ఆ ఏకైక పరమాత్మను ఆరాధించటం అన్నది మనకెంతో శ్రేయస్కరమైనటువంటిది అనేది స్పష్టంగా మనకు భగవంతుడు చెప్పారు. ఇప్పుడు ఆ ఏకైక పరమాత్మను ఏ దృష్టితో ఆరాధించాలి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెబుతున్నారు. ఏ దృష్టితో ఆరాధించాలట? అనన్యంగానట. అనన్యంగా అంటే ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు అనేటటువంటి దృష్టితోనట. ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు అనే దృష్టితో ఆయన్ని మనం ఆరాధించినట్లయితే మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూస్తాను అన్నది శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడే స్వయంగా మనకు చెబుతున్నటువంటి విషయం. నిజానికి ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఆలోచించండి. ఒక చిన్న మాట, అనన్యంగా అన్న మాట. అనన్యంగా మనము ఆయన్ను ఆరాధిస్తున్నట్లయితే నిశ్చింతగా మనం ఉండవచ్చు. మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాను అన్నారు. మాట ఇచ్చి తప్పేటటువంటి వాడు కాదు మన తండ్రి. గుర్తుంచుకోండి. సత్యం ప్రతిజానే ప్రియోస్మి, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నారు ఆయన అనేక సందర్భాల్లో. మరి ఈ అనన్యంగా అన్న మాటకు అర్థమేమిటో మనం ఇక్కడ కొంత స్పష్టంగా తెలుసుకుందాం. ఒక వస్తువు, మనం ఈ వస్తువుని భగవంతుడు అనుకున్నప్పుడు, ఈ వస్తువుని మనం భగవంతుడు అనుకున్నప్పుడు ఈ వస్తువుకి మనం వేరుగా ఉన్నాము. అలాగే మీరందరూ కూడా వేరుగా ఉన్నారు. ఈ వస్తువు భగవంతుడు అని అనుకున్నప్పుడు ఈ వస్తువు ఒక్కటే భగవంతుడు అవుతుంది. ఈ వస్తువు ఒక్కటే భగవంతుడు అవుతుంది. అలాంటప్పుడు భగవంతుడికి వేరుగా మనందరము కూడా ఉన్నాము అన్నది. ఆయన ఏమంటున్నారు? నాకు వేరుగా ఏదీ లేదు అని నీవు ఆరాధించు అంటున్నారు. నాకు వేరుగా ఏదీ లేదు అన్న విషయాన్ని నీవు తెలుసుకుని ఆరాధించు అన్నది మనకు భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు భగవంతుడు ఒక్క దగ్గరే ఉన్నాడు అనుకున్నప్పుడు, ఈయనే భగవంతుడు అనుకున్నప్పుడు, లేదా ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తే భగవంతుడు అనుకున్నప్పుడు మనం అనన్య భావనలోకి అసలు వెళ్ళగలమా ఎప్పుడైనా అన్నది. అనన్యము అనేటటువంటి మాటకు అర్థం నిత్యము అని చెప్తూ ఉంటారు చాలామంది. నిత్యము కాదు. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా భగవంతుడిని స్మరించినట్లయితే ఆ భగవంతుడు మీ యోగక్షేమాలు చూస్తాడు అనేటటువంటిది చాలామంది చెప్తుంటే మీరు ఇని ఉండవచ్చు. అయితే అనన్య అన్న మాటకు అర్థం సర్వకాల సర్వావస్థలలోనూ కాదు. ఆయన కన్నా అన్యమైనటువంటిది ఏదీ కూడా లేదు అనేటటువంటి దృష్టి మనం ఏర్పరచుకోవటమే అనన్యంగా అన్న మాటకు అర్థము. ఆయన కన్నా వేరైనటువంటిది ఏదీ లేదట. నిజానికి భగవద్గీతలో ఇదే అధ్యాయంలో ఆ దేవదేవుడే మనకు స్వయంగా ఒక మాట చెప్పటం జరుగుతుంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్తు అంతా కూడా నేను అవ్యక్త స్వరూపుడనై ఉన్నాను. మత్స్థాని సర్వభూతాని. ఈ జీవులన్నీ కూడా నాలోనే ఉన్నాయి అన్నది మనకు భగవద్గీతలో ఆ దేవదేవుడు చెప్తున్నటువంటి విషయం. మరి అలాగే రాబోయేటటువంటి అధ్యాయాల్లో విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము మనం చూసినట్లయితే ఈ విశ్వమంతా కూడా ఏదో కాదు, ఆ విశ్వేశ్వరుని యొక్క దేహమే అనేటటువంటిది మనకు అర్థమవుతూ వస్తుంది. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే అయినప్పుడు ఆ విశ్వేశ్వరుడు కాక ఇక్కడ మరొకటేదీ కూడా లేదు. మరొకటేదీ కూడా లేదు. నీవు అల్పత్వంతో, అజ్ఞానంతో, అంధకారంలో ఉండి ఒక చిన్న వస్తువుని దేన్నో పట్టుకుని ఆ వస్తువే భగవంతుడు అని నీవు అనుకుంటున్నావు. ఆ వస్తువే భగవంతుడు అని నీవు అనుకుంటున్నావు. నీకు ఆయన విశ్వరూపాన్ని దర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని నీవు కోల్పోతున్నావు. ఆ విశ్వేశ్వరునితో ఏకమయ్యేటటువంటి మహద్భాగ్యాన్ని నీవు కోల్పోతున్నావు. అల్పమైనటువంటి దృష్టితోనే నీవు ఉంటున్నావు. కానీ అనంతుడైనటువంటి నీ తండ్రి పట్ల నీకు అవగాహన లేకుండా ఒక అనంతమైనటువంటి దృష్టి
ఏర్పరచుకోకుండా పతనమైపోతున్నావు, నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత ఇక్కడ చెప్తూ ఉంది. ఈ అల్పత్వం నుండి బయటపడాలి. మనం ఈ సంకుచితమైనటువంటి భావన నుండి మనం బయటపడాలి. అంతా పరమాత్మే అనేటటువంటి ఒక దృష్టి మనం ఏర్పరచుకోవాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. అంతటా అన్నిటా కూడా ఆయన్ని చూస్తూ ఉండమని మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. మరి మనం ఆ దృష్టి ఏర్పరచుకోగలుగుతున్నామా అన్నది. అంతటా అన్నిటా ఆ తండ్రిని చూస్తూ ఉండమంటుంది. మనం ఒక అలవాటు చేసుకున్నాం. ఏ అలవాటు? ఆ తండ్రిని చిన్నదానిలో చూడటానికి. ఆ చిన్నదాన్ని ఒక దానిలో బంధించి ఆపై ఆ తండ్రిని మనం పట్టించుకోకుండా ఉండటం అన్నది మరి ఇది సరికాదు అన్నది శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతున్నది. ఆయన్ను ఆరాధించాలి అని అనుకున్నప్పుడు అనంతమైనటువంటి దృష్టిని నీవు ఏర్పరచుకోవాల్సి ఉంది అన్నది ఈ రెండవ విషయం. మొదటి విషయం, అన్యదేవతలను కాదు నీవు ఆరాధించాల్సినటువంటిది ఏకైక పరమాత్మనే నీవు ఆరాధించాలి అన్నది మొట్టమొదటి విషయం. అలా కానప్పుడు నీవు పతనమవుతావు, జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటావు. ఆ జనన మరణ చక్రం నుండి నీవు తప్పుకోవాలి అని అనుకున్నప్పుడు తత్వతః నీ తండ్రిని తెలుసుకుని, ఏకైక పరమాత్మను తెలుసుకుని, ఆ తండ్రి ఆ విశ్వేశ్వరుడే ఈ విశ్వంలాగా కనపడుతున్నాడు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని, ఆయనకు అన్యమైనటువంటిది ఏదీ లేదు, అంతా కూడా పరమాత్మే, ఓం తత్ సత్ అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఆయన్ను ఆరాధించితే నీ యోగక్షేమాలు ఆయన చూస్తాను అంటున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉన్నది. అంతా కూడా ఆ తండ్రే అని అనుకున్నప్పుడు నీతో సహా అనేటటువంటి విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఈ అనంతమైనటువంటి విశ్వంలో నీవు కూడా ఒక భాగానివే. మన తండ్రి ఆ విశ్వేశ్వరుని యొక్క దేహంలో నీవు ఒక భాగానివే అనేటటువంటి విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఇక్కడ నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి, ఈ విశ్వమంతా కూడా నీతో సహా అంతా పరమాత్మే. పరమాత్మకు అన్యమైనటువంటిది ఏదీ లేదు, పరమాత్మకు అన్యమైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటి ఒక దృష్టి నీవు ఏర్పరచుకుని ఉండాల్సి ఉంటుంది. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. లోన బయట అంతా కూడా చలించేది, చలించినటువంటిది సర్వము కూడా పరమాత్మే. పరమాత్మ కాక ఏదీ లేదు అనే దృష్టి ఏర్పరచుకోవటమే అనన్య చింతన అనబడుతుంది. ఎప్పటికైనా సరే ఆ పరమాత్మతో మనం ఏకమవ్వాలి అనుకున్నప్పుడు, ఆ తండ్రి దగ్గర నుంచి మనం పూర్తి స్థాయిలో పొందాల్సినటువంటి దాన్ని పొందాలి అనుకున్నప్పుడు, అలాగే ఆ తండ్రి చెప్పినట్లుగా మన యోగక్షేమాలను ఆ తండ్రి చూసుకుంటాడు అని మనం నిశ్చింతగా హాయిగా ఉండాలి అని అనుకున్నప్పుడు అనన్య చింతన అనేటటువంటిది తప్పదు. అనన్య చింతన ఏర్పరచుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం నిశ్చింతగా ఉండలేము. ఆ తండ్రి మనల్ని చూసుకుంటాడు అనే భావనతో మనం ఉండలేము. ఆపై జన్మరాహిత్యమన్న దాన్ని పొందలేము. ఈ మూడు విషయాలు కూడా అత్యంత విలువైనటువంటి విషయాలు. స్పష్టంగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఆ దృష్టి ఏర్పడాలి. ఆయన కన్నా అన్యమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే, ఆయన కాక మరేదీ లేదు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని ఉండాలి.